స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛ స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛ స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛ స్వచ్ఛ భారత్ ఉద్యమంలో భాగంగా ఈరోజు మనం స్వచ్ఛాంధ్ర ఉద్యమం చేస్తున్నాం. దీనిలో భాగంగా విద్యార్థులకి, తర్వాత హౌస్ వైఫ్స్కి, తర్వాత ఎంప్లాయీస్కి, బయట తిరిగే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి కాటన్తో చేసింది, తర్వాత ఆరోగ్యకరమైన బ్యాగ్స్ వాడాలని చెప్పి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఈరోజు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని తప్పించాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది, బాగా ప్లాస్టిక్ బ్యాగ్స్, తర్వాత వాటర్ బాటిల్స్ చిన్నవి ఇవన్నీ వస్తాయి. వాటిని తప్పించి మనం ఈ కాటన్ బ్యాగ్స్ ప్రతితో తయారు చేసినవి ఆరోగ్యానికి మంచిదైన కాటన్ బ్యాగ్స్ వాడమని చెప్తున్నాం. అట్లాగే వాటర్ బాటిల్స్ కూడా రిపీటెడ్ యూజ్ ఉండే తయారవుతున్నాయి, వాటిని వాడమంటున్నాం. వాడి పడేసే కాకుండా ఈ విధంగా మన స్వచ్ఛాంధ్ర ఉద్యమాల్లో క్లీన్లీనెస్ పాటిస్తానని చెప్తున్నాం. రోడ్ల మీద ఉన్న చెత్తని పడేయటమే కాకుండా మనం వెళ్ళేటప్పుడు ఏదైనా చెత్త కనపడితే దాన్ని తీసి డస్ట్బిన్లో వేయాలి. మనం పడేసే చెత్త కూడా మనం తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసే విధానం పాటించాలని చెప్పి మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఇతర పాశ్చాత్య దేశాల్లో కానీ ఇతర కంట్రీలో కానీ 60-70% జరుగుతుంది. ఇది మనం ఇప్పుడు స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛ